నమస్తే పరమహంస గారు. నమస్తే అండి. జీవితంలో ప్రతి ఒక్కరికి నేను లేకపోతే అనే సందర్భం అందరికి వచ్చి ఉంటుంది. అలానే ఆంజనేయ స్వామికి కూడా నేను లేకపోతే అనే సందర్భం వచ్చింది. అది ఏ సమయంలో వచ్చిందో మీరు వివరించగలుగుతారా? ఇది చాలా మంచి విషయం అండి. సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆంజనేయ స్వామికి కూడా ఈ సందర్భం ఎదురైంది. మనం ఒక్కళ్ళం కూడా నేను లేకపోతే ఈ పని జరిగేది కాదు అని ఒక భ్రమలో ఉంటాం. అది భ్రమే. అది అటువంటి భ్రమ ఆంజనేయ స్వామి కూడా కలిగింది. అయితే ఎక్కడంటే సుందరాకాండలో ఈ ఘట్టాలన్నీ ఉంటాయన్నమాట. ఆయన భ్రమలన్నీ పటాపంచలు అవుతాయి. ప్రతిదానికి ఆయనకు ఒక సమాధానం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ వెతుకుతున్నాడు ఆంజనేయ స్వామి. వాళ్ళు ఏమి అప్పచెప్పారంటే శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామికి ఏం అప్పచెప్పారు? సీత జాడ తెలుసుకుని రా అంతే ఆజ్ఞాపించింది. ఆ మాత్రమే ఆజ్ఞాపించారు తప్పితే ఇంకేమీ చెప్పలేదు. అయితే ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడు. అదంతా పెద్ద కథ మనకి. అయితే ఇక్కడ సుందరాకాండలో ఈయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సీతాదేవి అశోకవనంలో ఆవిడ బాధపడుతూ శోకభద్రంతో అక్కడ కూర్చుంది. ఆవిడ కూర్చున్నప్పుడు చూస్తుంటే రావణాసురుడు పరివారంతో ఆడు వచ్చాడు అనమాట. పరివారంతో వచ్చి నా మాట వినవా, నీకు ఇంకా ప్రాణాలు కూడా తక్కువ, జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తున్నాడు. నేనేదో చెప్పే కొద్ది నువ్వు ఇంకా చెట్టు ఎక్కుతున్నావు, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కరెక్ట్, కాకపోతే నిన్ను చంపేస్తాన టైపులో బెదిరిస్తున్నాడు సీతమ్మ. అక్కడ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి ఇదంతా చూస్తున్నాడు. రామచంద్రుడి యొక్క, నా ప్రభువు యొక్క భార్య సీతాదేవి, ఇదా పరిస్థితి. వీడు నా చేతికి కత్తి దొరికితే ఖండఖండాలు చేసేస్తున్నంత ఆవేశంగా ఉన్నాడు. అక్కడ ఆ చెట్టుకి ఇదంతా పరిశీలిస్తున్నా మన ఆంజనేయ స్వామి. ఈలోగా ఏం జరిగింది? ఇలా ప్రిపేర్ అవుతుంది, నేను ఉంటాను ఇక్కడ, నేను లేకపోతే వేరే విషయం, కానీ నేను ఉన్నాను కాబట్టి అని చెప్పేసి ఆయన ఆవేశం రగిలిపోతుంది. ఆ టైంలో ఒక చిన్న సంఘటన జరిగింది అనమాట. రావణాసురుడి భార్య పట్టపురాణి మండోదరి ఉంది. శాంతించమని చెప్పి భర్తకి, నువ్వు నడు వెళదాం వెనక్కి, ఆవిడ ఆలోచించుకొని అని చెప్పేసి ఆ రామచంద్ర ప్రభు యొక్క చేయి తీసుకుని వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు, నేను లేకపోతే ఈవిడ ఎవరు రక్షిస్తారని అనుకున్నానే. నా ప్రభువు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసి పెట్టాడు. ఏంటి? రావణాసురుడు వెనక్కి మళ్ళేలాగా మండోదరి స్వయాన ఆయన భార్య ఇది ప్రోగ్రామింగ్ చేశాడు అనుకుంటాడు అన్నమాట. ఇదంతా నా భ్రమే, నేను లేకపోతే ఈవిడ ఎవరు రక్షిస్తారు సీతమ్మ వారిని అనేది నా ఆలోచన కరెక్ట్ కాదేమో అని మొట్టమొదట ఒక ఆలోచన తడుతుంది. ఆ తర్వాత అక్కడే ఉన్నాడు. అక్కడ రాక్షసులో త్రిజట అని ఆ రాక్షసు పేరు లేడీ ఆవిడ. ఆ రాక్షస స్త్రీ ఏమనుకుంటుందంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి, మనం ఏదోదో చేస్తున్నాం కానీ రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ స్వప్న వృత్తాంతం చెప్తానని చెప్పి మిగిలిన సీతమ్మ గారి కాపలా కాసుకుంటే మిగిలిన రాక్షస స్త్రీలందరినీ గుమిగూడి, మీరు అనవసరంగా ఆవిడ జోరుకి వెళ్తే మనం ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే అవుతుంది, ప్రాణాల మీద తెచ్చుకున్నట్టే అవుతుంది. ఏంటి అంటే ఆవిడ త్రిజట చెప్పిన వృత్తాంతం ఏంటంటే, ఆ కళ ఏంటంటే ఒక కోతి ఇక్కడికి వస్తుంది, లంకకు వస్తుంది, మన లంకకి. ఆ కోతి మొత్తం ఈ లంక అంతా దహించేసి లంకాదహనం చేసి వెళ్ళిపోతుంది. ఏంటి ఇలా జరుగుతున్నాయి, మన రావణాసురుడు కూడా ఇంకా రోజులు చెల్లాయి మన ప్రభువుకి ఏం చెప్పేసేసి ఈ స్వప్న వృత్తాంతం ఉంటుంది పెద్దగానే చెప్తుంది. అప్పుడు చూడడానికి నేనే వచ్చాగా కోతి అంటే, ఇప్పుడు నాకేమి రావణాసురుడు ఈ లంకాదహనం చేయమని నాకేం అప్పు చెప్పలే కదా, ఏంటి ఎలా జరుగుతుంది అనుకుంటాడు అన్నమాట. నిజమే, నేను ఏదో జరుగుతోంది, నేను వచ్చాను బాగానే ఉంది కానీ అని ఆలోచన వచ్చినప్పుడు దీని వెనకాల ఏముంది, అసలు నేను లంక దహనం చేయడం ఎందుకు అనుకున్నప్పుడు మొత్తానికి ఏం జరుగుతుందంటే సీతాదేవి కలిశారు. ఇలా చెప్పాడు, నేను రామదూతరా వచ్చానని చెప్పిన తర్వాత ఈయన తిన్నంగా ఉండక రావణాసురుడు యొక్క సైన్యం మీద యుద్ధం ప్రకటించాడు. కోతి చేష్టలు అంటే అలాగా అక్కడ కూడా రావణాసురుడు ఏమి అది రావణాసురుడి మీద యుద్ధం చేయాలి తలంపు కాదు, ఇతనికి రాముడు ఏమీ ఆజ్ఞాపించలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ త్రిజట ఎలా చెప్పింది, ఈ స్వప్నం ఎలా నిజమవుతుంది అని ఒక ఆలోచనలో పడ్డాడు అనమాట, మీమాంసలో పడ్డాడు. కళలు నిజం అవుతాయంటారు, ఈమె నిజమయ్యే కళ అని ఆవిడ చెప్తుంది. త్రిజట అనేది తక్కువ ఆవిడ కాదు అని అనుకుంటున్నప్పుడు సరే మొత్తం అక్కడ అంతా అల్లరిజల్ల చేసి అశోకవనం అంతా ధ్వంసం చేసి చాలామంది రావణ సైన్యాన్ని చంపి, రావణాసుడు కొడుకు అక్షయ్ కుమార్ని కూడా చంపి చాలా బీభత్సం సృష్టిస్తాడు అక్కడ లంకని. ఆయనకు లోపల ఒక డౌట్ ఉంది,
నేను లంకాదహనం చేస్తానని చెప్పి ముందుగానే. త్రిజట చెప్తుంది ఏంటి, లంకాదహనం ఎలా చేస్తాను, లంక విధ్వంసం చేశారంటే మీనింగ్ ఉంది కానీ అని లోపల అది దొరుకుతూనే ఉంది. సరే ఏదైతే అయిందని చెప్పేసరికి ఈ విధ్వంసం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామిని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి పట్టించాడు మొత్తానికి. అక్కడ బ్రహ్మాస్త్రం ఆయన మీద పనిచేయలేదు, అయినప్పటికీ రావణాసురుని కలవాలనే ఉద్దేశంతో లొంగిపోయినట్టుగా అక్కడికి వెళ్తాడు, సభకి వెళ్తాడు. అక్కడ రావణాసురుడు ఆయన మంత్రులు అందరూ ఉంటారు, ప్రహస్తుడు వీళ్ళంతా ఉంటారు. ఉన్నప్పుడు ఇతనికి వచ్చాడు, ఇతను అంత యుద్ధం సృష్టించాడు, నా కొడుకుని చంపాడు, నా సైన్యాన్ని చంపాడు, ఇంత వేల మంది చంపాడని రావణాసుడికి ఉగ్రం వచ్చేస్తుంది. నా పెద్ద కొడుకు ఇంద్రజిత్తు కాబట్టి వీడిని పట్టి తీసుకొచ్చాడు ప్రాణాలతోని, వాడి వెంటనే మరణదండ విధిస్తున్నాం లేపేయండి అంటాడు ఆంజనేయ స్వామి. అనేసరికి అక్కడ కూడా చితక్కొట్టేయచ్చు. కాకపోతే మరణదండ విధించాలనేసరికి ఆయన ఉగ్రంలో చెప్పేసరికి రావణాసుడు ఆయన తమ్ముడైనటువంటి విభీషణుడు ఏం చేస్తాడంటే, అన్నయ్య ఆగు, ఆవేశపడకు, నీకు అన్నీ తెలుసు, ధర్మాధర్మాలన్నీ నీకు తెలుసు. ఆ ఆంజనేయ స్వామి ఆయన వచ్చిన ఆయన రామదూతగా వచ్చాడు, రావణాసుడు యొక్క కబురు నీకు అందించడానికి వచ్చాడు. దూతగా వచ్చిన వ్యక్తిని చంపడం అనేది మహా నేరం, మహాపాపం, నీకు తెలియదా ఈ శాస్త్రం అని అడ్డుపడ్డాడు. అడ్డుపడితే అప్పుడే విభీషణుడు అంటాడు, సరే నీవు వాడికి శిక్షించాలి, ఎందుకంటే విధ్వంసం సృష్టించాడు కాబట్టి. ఆ కోతి వానరుడుగా ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామికి, ఆంజనేయుడికి తోకంటే చాలా ఇష్టం, తోకంటే ప్రాణం కోతులకి. ఆ తోకకి నిప్పెట్టండి, ఆ తోక కాస్త వికృతంగా తయారవుతుంది, ఈ కాలి తగులుతుంది, అంతకు మించిన శిక్ష అక్కలే అని చెప్తే, బాగా చెప్పారు విభీషణ అని చెప్పి తమ్ముడిని మెచ్చుకుని వాడి తోకకి, వాడు దుర్మార్గుడు, తోకకి బట్టలు చుట్టి నూనెది పోసి నిప్పంటించండి అని చెప్పి శిక్ష విధిస్తాడు రావణాసుడు. సరే ఇలాగుందా అని చెప్పి వాళ్ళు అంటిస్తారు. అంటించేసరికి మనవాడు మామూలుగా ఊరుకోడు కదా, తోకాలిన అంటారు కదా, ఆ తోక కాలేసరికి ఆ తోకతోని ఈ లంకను మొత్తం తగలెట్టేసాడు. అప్పుడు అనుకున్నట్ట మళ్ళా, నేను ఏదో అనుకున్నాను, నన్ను మించిన వాడు లేడనుకున్నాను, ఇక్కడ నన్ను కూడా వాడు మరణదండ అంటే ఈ విభీషణుడు అనే ఒక పాత్ర ద్వారా, ఒక వ్యక్తి ద్వారా నాకు ఈ రకమైనటువంటి అవకాశం కల్పించాడు. అక్కడ త్రిచట స్వప్న వృత్తాంతాన్ని కరెక్ట్ అయ్యేటట్టుగా, సరి అయ్యేటట్టుగా ఇక్కడ వీళ్ళు అనుకోకుండా నా తోకనే తగలెట్టారు, దాంతో నేను లంకను దహనం చేశాను, లంకను తగలెట్టాను అనుకుంటాడట. అప్పుడు మనసులో అనుకుంటాడట, ఈ రామచంద్ర ప్రభు సామాన్యుడు కాదు, ఇక్కడ నాకు ఈ లంకని దహనం చేసే అవకాశం ఎవరి ద్వారా ఇచ్చాడు, ఈ లంకని దహనం చేయమని నాకు రాముడిని చెప్పలేదు. కానీ ఇది స్వయాన రావణాసురుడు చేతుల మీదుగా వచ్చింది. అది శిక్ష ఎవరు చెప్పారు, రావణాసురుడు నోట్లోంచే వచ్చిందంటే రావణాసురుడే నా చేతి ఈ లంకను దగ్గర పెట్టే అవకాశం చేశాడు. ఆయనకి తెలియదు ఇదంతా అంటుకుంటే లంకను అంటించేస్తాడు మన హీరో అని ఆయనకి తెలియదు. కానీ ఎంత ప్లానింగ్ వేసావయ్యా ప్రభు, నేను లేకపోతే ఏంటి అనుకుంటే నాకే చూపించావు, అక్కడేమో ఆ రాక్షస త్రిజట చెప్పించావు, చెప్పింది నేను గుడ్డలు తెచ్చుకోలేదు, నూనె తెచ్చుకోలేదు, నా తోక నేను తగలెట్టుకునే ధైర్యం నేను చేయను, లంకాదహనం నేను చేసే అవకాశం నా ఆలోచనలో కూడా లేదు. కానీ రావణుడి చేతి శిక్ష నాకు వేయించి, నా చేతి ఈ లంకాదహనం చేయించి ఆ త్రిజట యొక్క కళను నిజం చేశావు ప్రభు. మధ్యలో ఒక విభీషణుడు అనే దాని ద్వారా నాకు ఏసినటువంటి మరణదండన కాకుండా కూడా చేశావు. నీ మాయ అంతా ఇంత కాదు, నీ శక్తి అంతా ఇంత కాదని తను నమ్మినటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి మనసులో నమస్కారం చేసుకుని అక్కడ ఆయన అనుకుంటాడనమాట, మరి ఎప్పుడు కూడా నా వల్లే జరిగింది, నేను లేకపోతే ఏమవుతుంది అని అనుకోకూడదు అనే విషయానికి ఇంకా ఇలాంటివి ఆయన ద్వారా మనకి చెప్పిస్తాడనమాట. మనుషుల్లో అహంకారాలు పెరుగుతూ ఉంటాయి కదా, ఒకసారి ఇదంతా నాదే అనుకుంటాం, ఈవెన్ దో టీం వర్క్ అయినప్పటికీ ఇదంతా మనదే అనుకుంటాం. టీంకి ఒక కెప్టెన్ ఉంటాడు తప్పితే మిగిలిన వాళ్ళు అంతా కూడా ఆడాలిగా, ఏ విషయంలోనైనా సరే. ఇదంతా కాదు, నేను ఒక్కడనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు, నేను లేకపోతే ఏమీ జరగదు. ఇటువంటి అహంకారాలకి, వికారాలకి మనిషి ఎప్పుడూ లోను కాకూడదు అని ఇలాంటి దృష్టాంతాల వల్ల మనకి సుందరకాండ ద్వారా, ఎందుకండి చదవడం సుందరకాండ వల్ల ఏమొస్తుందండి, ఇలాంటి సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు. ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ ఉంటూ అక్కడ చేస్తూ కూడా ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు, మనకి తెలియజెప్పాడు అనమాట ఇవన్నీ చదువుతూ ఉంటే.
కాబట్టి నేను లేకపోతే అన్న భావాన్ని మన మనసులోంచి తీసేయాలి. నేనే గొప్పవాడిని అనే భావన కూడా తీసేయాలి. ఇది అంతా ఒక భగవంతుడి లీలలో మనం ఇంత చీమలాంటి చిన్న అల్పులో అనమాట ఆయన సృష్టిలో. కాబట్టి ఆయన లీల ఏదో ఒకటి ఉంటుంది. మనం సర్వం శరణాగతి అంటే సర్వం శ్రీరామచంద్ర ప్రభు శరణాగతి పొందితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తప్పితే నేనే గొప్ప అనుకుంటే ఇటువంటి ఆంజనేయ స్వామి లాంటి మహానుభావుడికి శివాంశ సంభూతుడికే ఇటువంటి ఆలోచనలు రావడం, తర్వాత భ్రమలు తొలగిపోవడం జరిగాయని అక్కడ సుందరాకాండ చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ద్వారా మనకి పాఠంలా ఉంటుంది అన్నమాట. హనుమంతుడి జీవితం కూడా వ్యక్తిత్వ వికాసానికి మనందరికీ దోహదపడం అన్నమాట. ఆయన కూడా మనకి ఎన్నో పాఠాలు చెప్పకనే చెప్పాడు అనమాట. వెళ్ళింది సీతాన్వేషిగా వెళ్ళాడు, సీత యొక్క జాడ తెలుసుకోవడానికి వెళ్ళాడు. కానీ మనకి తెలియని సందేహాలు ఎన్నిటికో ఆయన సమాధానం కూడా ఈ సుందరకాండ ద్వారా ఎందుకంటే సుందరకాండ ప్రతి ఒక్కరు చదివితే ఇలాంటి ఎన్నో విషయాలు తెలిస్తే పుణ్యం పురుషార్థం అంటారు. ఎలా ఉండాలో మనకి ఆంజనేయ స్వామి చరిత్ర చదివితే, ఆ కథ సుందరకాండ కథ చదివితే తప్పకుండా బాధపడుతుంది. ఆయన ఆశీస్సులు, సాక్షాత్ శ్రీరామచంద్ర యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉంటాయన్నమాట. కాబట్టి నేను లేకపోతే ఏమీ లేదు, ఆ ఆలోచనే లేదు. అది ఒక భ్రమ అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. స్వస్తి.